ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదు సంధ్య, కారణం లేకపోతే అత్తయ్య అలా ఉండేవారు కాదు. అక్కడేం జరిగిందో నీకు తెలుసుంటుంది కదా. ఏమైందో చెప్పాక్షయ్. నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి అత్తయ్య ఎంత బాధపడ్డం నేనెప్పుడూ చూడలేదు. ఏమైందో చెప్పవా ప్లీజ్? ఏం లేదు సంధ్య, పిన్ని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే అత్తయ్యకి ఆరోగ్యం బాలేదా? చెప్పక్షయ్, నేనేం చేయాలో అది చేస్తాను. అక్కర్లేదు సంధ్య, పిన్ని ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. అక్షయ్, అత్తయ్య మనసుకి గాయమైందనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ అందరితో మాట్లాడే అత్తయ్యని ఇలా చూడలేకపోతున్నాను. అది కాదు సంధ్య. నాతో చెప్పకూడదా? నేను ఇంటి కోడల్ని. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అర్థమైందిలే. కోడల్నని నేననుకుంటే సరిపోతుందా? ఇంట్లో అందరు అనుకోవాలి. ఇకే విషయం గురించి అడగనక్షయ్, సరేనా? మీరు గొప్పవాళ్ళు, మీ విషయాలు నాకెందుకులే. సంధ్య, నువ్వు ఇంటి కోడలు కాదని ఎవరన్నారు? సరే, పిన్నికి ఏమైందో చెప్పాలి, అంతే కదా? వద్దక్షయ్, నిన్ను ఇబ్బంది పెట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది చెప్పే విషయం అయితే నువ్వే చెప్పేవాడివి కదా. సంధ్య, తప్పుగా అర్థం చేసుకోకు. అది అసలు ఏం జరిగిందంటే, చూడండి, ఈ వయసులో ఆవిడ్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇంద్రాణమ్మ గారు, ఇంతవరకు చేసింది చాలు. ఇక పంచాయతీ అధికారం నుంచి దిగిపోవాల్సిందే. ఇప్పుడు మీ పిన్నికి విశ్రాంతి చాలా అవసరం అక్షయ్ బాబు. అబ్బా, వినడానికి ఎంత బాగుందో. లైవ్ లో చూస్తుంటే అద్భుతంగా ఉండేది. ఇదే అవకాశంగా తీసుకుని ఇంద్రాణి అత్తయ్యకి సంధ్య అంటే ఏంటో తెలిసేలా చేయాలి. ఇంద్రాణి అత్తయ్యని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఇలాంటి అవకాశం వదులుకుంటే నాలాంటి అమాయకురాలు ఎవరు ఉంటారు? అయ్యయ్యో, అత్తయ్యకి అంత అవమానం జరిగిందా? చీమకు కూడా హాని చేయని అత్తయ్యకి ఇంత కష్టం వచ్చింది. కానీ అక్షయ్, ఒక రకంగా ఆలోచిస్తే అత్తయ్య అధికారంలో ఉండకపోవడమే మంచిదనిపిస్తుంది. అత్తయ్యకి వయసు అయిపోయింది కదా, ఇంకా ఎన్నాళ్ళు ఇవన్నీ భరిస్తుంది? అంటే ఏంటి సంధ్య నీ ఉద్దేశం? ఈ ఇంటి వారసుడు నువ్వే కదా అక్షయ్. ఆ అధికారం ఏదో నువ్వే తీసుకో. పిన్నిని కాదని అధికారం తీసుకోవడం తప్పవుతుంది సంధ్య. అక్షయ్, అత్తయ్య ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇంకా నువ్వెందుకు కష్టపడతావు? నువ్వే ఒకసారి ఆలోచించు. తను రెస్ట్ తీసుకోవద్దా? ఇంకా ఎన్నాళ్ళని ఈ బరువులు బాధ్యతలు మోస్తుంది? ఆలోచించు. సంధ్య చెప్పింది కూడా నిజమే. పిన్నికి వయసు అయిపోతుంది, కానీ పంచాయతీ అధికారం తీసుకోవడం కరెక్టేనా? దీని గురించి ఇంకా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. జాగ్రత్త. మంచినీళ్ళు తీసుకొస్తాను. నీళ్లు తాగండి తాతయ్య. ఇప్పుడు ఎలా ఉంది తాత? పర్వాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నేను వంట చేసి వస్తాను తాత. ఒక్క నిమిషం అమ్మా. చూడమ్మా, కాటి కాళ్ళు చాచిన ఈ ముసలోడిని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించావు.
నా కోసం ఇంత కష్టపడుతున్నావు కదా, నేను నీకు బంధువుని కాదు, దగ్గర మనిషిని అంతకన్నా కాదు. నా మనవరాలివే అన్నందుకు ఈ ముసలాన్ని సొంత తాతగారుల భుజాల మీద మోసావు. నీలాంటి మనవరాలు దొరకటం నిజంగా నా అదృష్టం తల్లి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నారు తాత? దయచేసి మీరు నాకేం కారు అన్నట్టు మాట్లాడకండి. అది కాదమ్మా. మాట్లాడకండి తాత. మాట్లాడి ఆయాసం తెచ్చుకోవద్దని చెప్తున్నాను కదా, అయినా మాట్లాడతారేంటి? ఇలా మాట్లాడి దయచేసి మమ్మల్ని దూరం చేయకండి. అమ్మ నాన్న లేని నన్ను సొంత మనవరాల్లా చూసుకున్నారు. నా కోసం చాలాసార్లు పోరాడారు. అప్పుడేమైనా అన్నానా? లేదు కదా. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించినందుకు ఇలా మాట్లాడుతున్నారా? నేను మీ మనవరాలిని. మిమ్మల్ని క్షేమంగా చూసుకోవడం నా బాధ్యత. అంతేకా తాత, ఇకపై మీరు బయట ఉండకూడదు. నాతోనే ఈ ఇంట్లోనే ఉండాలి. అవును తాత, శ్రావణి చెప్తుంది కూడా కరెక్టే. మీరు పెద్దవాళ్ళు. శ్రావణికి ఏ సమస్య వచ్చినా మీరే ముందుండి చూసేవారు. కాబట్టి మీరు ఇక్కడ ఉండడమే మంచిది. కానీ ఆలోచించకండి తాత. నవీన్ అన్న కూడా చెప్తున్నారు కదా, మీరు ఇక్కడే ఉండాలి. తాత, ఇలాంటి మనవరాలు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ దొరకదు. కాబట్టి మేము కూడా మా సొంత తాతే అనుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మాకు భారం అవ్వరు. మీరు అలా ఆలోచించకండి. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు మీకు మేము తోడుగానే ఉంటాం. మీ ప్రేమ చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు బాబు. మిమ్మల్ని ఆ సాయి చల్లగా చూడాలి. మీరు బాగుండాలి తాత. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఇప్పుడు పాలు తీసుకొస్తాను, తాగి పడుకోండి. హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, మీరు విశ్రాంతి తీసుకోండి. అమ్మ శ్రావణి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఆ దేవుడి దగ్గర దీపం వెలిగించి రామ్మా. అలాగే తాత. తాతయ్య ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? శ్రీవారి గురించా, లేదంటే అత్తయ్య గురించి అయి ఉంటుందా? తాతయ్య, శ్రావణితో ఏదో విషయం చెప్పాలన్నారు. ఏంటి తాత అది? శ్రావణిని కూడా రాని బాబు, చెప్తాను. శ్రావణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాత, మీరేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు కదా, దేని గురించి అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకమ్మా. నీకు జరుగుతున్న ఆటంకాలన్నిటికీ కారణం ఆ అమ్మవారు గుడి బాధ్యతలన్నీ నువ్వు తీసుకోవటం వల్లే. కేవలం ఆ నగల కోసమే నీకు శత్రువులు ఎక్కువవుతున్నారమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తాత, అవి అమ్మవారి నగలు, అమ్మవారికి చెందాలి కదా. ఆ సమయం వచ్చినప్పుడు అమ్మవారికి నా చేతుల మీదుగా నేనే అప్పగిస్తాను. కానీ కొంతమంది దుర్మార్గులు అమ్మవారి నగలను కూడా చూడకుండా సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారమ్మా. కానీ నీకేమవుతుందోనేమోనని నా భయం అంతా. ఈ కష్టం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి తాత? ఆ నగలన్నీ గుడి వాళ్ళకే అప్పగించమ్మా. దేవాలయ ట్రస్ట్ వాళ్లే చూసుకుంటారు. ఈ నగల కోసమే కదమ్మా సంధ్య, ఇంద్రాణి నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ నగలు నీ దగ్గర లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయమ్మా?